ఇప్పుడు మనం టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ గురించి చూద్దాం. టీసీపీ అనేది ఒక కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. ఓకేనా, ఇంతకుముందు వీడియోలో మనము టీసీపీ అండ్ యూడీపీ ప్రోటోకాల్స్ వాడినాం, చెప్పినాం. యూడీపీ అనేది కనెక్షన్ లెస్ ప్రోటోకాల్ అనమాట, టీసీపీ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోలో టీసీపీ గురించి తెలుసుకున్నాం. ఇట్ ఈజ్ ఏ ఫ్లో అండ్ ఎర్రర్ కంట్రోల్ మెకానిజం. ఇట్ యూజెస్, ఇది టీసీపీ ఏం యూజ్ చేస్తుంది అంటే ఫ్లో కంట్రోల్ ఇంకా ఎర్రర్ కంట్రోల్ మెకానిజమ్స్ యూజ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ లెవెల్లో. దీనివల్ల మనకి ఏంటిది, రిలయబుల్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అని అందుకే అర్థం. పక్క ఎంట్రీ అండ్ డెలివరీ అనేది ఉంటుంది ప్యాకెట్స్, అందుకే ఇది ఒక రిలయబుల్ ప్రోటోకాల్. అండ్ ఇంకా ఫ్లో కంట్రోల్ ఎర్రర్ కంట్రోల్ అనే మెకానిజమ్స్ ఉంటాయి. ఇదంటే ట్రాన్స్పోర్ట్ లెవెల్లో వాడుతుంది టీసీపీ ప్రోటోకాల్, అందుకే దీన్ని ఒక రిలయబుల్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అన్నారు. యూడీపీ వచ్చేసి అన్రిలయబుల్ అనమాట. ఓకే, టీసీపీ ఎన్షూర్స్ దట్ డాటా రీచెస్ ఇండీడ్ డెస్టినేషన్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఇట్ వాస్ సెంట్. ఏ ఆర్డర్లో సెండ్ చేస్తాడో సీక్వెన్స్ ఆర్డర్లో ఆ సెగ్మెంట్స్ అన్నీ రీచ్ అయినాయి డెస్టినేషన్, కానీ పక్క మనకి ఎన్షూర్ చేస్తుంది డాటా అనేది డెస్టినేషన్కి రీచ్ అవుతుంది, అది కూడా సీక్వెన్స్ ఆర్డర్లో రీచ్ అవుతుంది. కాబట్టి ఇన్ టీసీపీ సెగ్మెంట్ క్యారీస్ ఏ డాటా అండ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్. ఒక సెగ్మెంట్ ఏమేమి క్యారీ చేస్తుంది అంటే ఒక డాటాను క్యారీ చేస్తుంది, దాంతోపాటు కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ చేస్తుంది సెగ్మెంట్ టీసీపీలో, ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్లో. ఇప్పుడు దీని యొక్క కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చూద్దాం. టీసీపీ ట్రాన్స్మిట్స్ డాటా ఇన్ బోత్ డైరెక్షన్ అంటే సోర్స్ డెస్టినేషన్ ఉంటుంది కదా, సోర్స్ నుంచి డెస్టినేషన్కి. ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం ఫోన్ మాట్లాడుకున్నాను, అదొక ఫుల్ డూప్లెక్స్ కనెక్షన్ అంటారు. అంటే ఇద్దరం ఒకటేసారి మాట్లాడచ్చు, నేను నీతో మాట్లాడచ్చు, నువ్వు అంటావు ఎట్ ద సేమ్ టైంలో మాట్లాడు, దాన్ని ఫుల్ డూప్లెక్స్ అంటారు. సో అవర్ ఫోన్ కాల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ టీసీపీ అనేది బోత్ డైరెక్షన్లో ట్రాన్స్మిట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక ఫుల్ డూప్లెక్స్ మోడ్ అని చెప్తాం. సో వెన్ టూ టీసీపీస్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, ఈచ్ టీసీపీ initialize the connection and approved acknowledgement from each other to each end to send the data. అది ఒక దీని ఎక్స్ప్లెనేషన్ ఈ డయాగ్రామ్, నేను నీట్గా ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది అర్థమైపోతుంది. ఓకే, ఇది త్రీ వే హ్యాండ్ షేకింగ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ ద టీసీపీస్. ఇక్కడ ఒక క్లయింట్ ఉంది, ఇక్కడ ఒక సర్వర్ ఉంది. ఇప్పుడు త్రీ వే హ్యాండ్ షేక్ అంటే ఫస్ట్ ఒక సీక్రోనైజ్ ప్యాకెట్ పంపుతుంది SYN అని, దాన్ని సీక్రోనైజ్ ప్యాకెట్ని SYN అని రాసినాం. ఓకేనా, ఇప్పుడు క్లయింట్ సర్వర్కి పంపింది ఒక మెసేజ్ అనుకున్నాం, ప్యాకెట్ అనుకున్నాం. పంపినాక ఓకే నువ్వు పంపిన ప్యాకెట్ నాకు రిసీవ్ అయింది అని చెప్పడానికి ఆ మెసేజ్తో పాటు ఒక అక్నాలజ్మెంట్ పంపుతుంది. అంటే నాకు ప్యాకెట్ అనేది నువ్వు పంపిన రిసీవ్ అయిందని పంపి. ఇక్కడ ఏమైపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది, 1 అయిపోయింది. నాకు సెండర్ అంటూ రిసీవర్కి ఒక సీక్వెన్స్ ప్యాకెట్ పంపాను. సెకండ్ ఏం చేసింది, సెకండ్ స్టెప్ నువ్వు పంపిన ప్యాకెట్ నాకు రిసీవ్ అయినని దానికి అక్నాలజ్మెంట్ యాడ్ చేసి పంపించేస్తుంది. అప్పుడు క్లయింట్ ఏం చేస్తుంది, థర్డ్ స్టెప్ చేస్తుంది. ఓకే సరే నేను న్యూ కంటిన్యూషన్ స్టార్ట్, నేను కొత్త ప్యాకెట్ సెండ్ చేస్తున్నా అని ఒక అక్నాలజ్మెంట్ సెండ్ చేసి కొత్త ప్యాకెట్ సెండ్ చేస్తుంది. అందుకే ఇక్కడ 3 ఉన్నాయి కదా, అందుకే 3 వే హ్యాండ్ షేకింగ్ ప్రోటోకాల్ అన్నారు ఎస్టాబ్లిష్ బిట్వీన్ 2 టీసీపీస్. అదేమన్నా అందుకే 3 వే హ్యాండ్ షేకింగ్ ప్రోటోకాల్ అన్నారు. ఓకే, ఇప్పుడు టీసీపీ యొక్క ఎడర్ చూద్దాం. ఇది ఇట్లా ఉంటుంది అనమాట. దీని యొక్క సైజు ద లెంత్ ఆఫ్ టీసీపీ ఎడర్ మినిమం 20 నుంచి 40 వరకు ఉంటుంది. 20 to 40 ఎందుకన్నారు, 20 to 60 ఎందుకన్నారు, మినిమం 20 అంటే ఈ ఆప్షన్ ఫీల్డ్ ఉంది సారా, ఈ ఆప్షన్స్ ఫీల్డ్ అనేది లేకపోతే దాని సైజ్ వచ్చేసి 20 bytes ఉంటుంది. ఒకవేళ ఆప్షన్ సైజ్ని ఇంక్లూడ్ చేస్తే అప్పుడు ఏంటవుతుంది అంటే 60 bytes అవుతుంది. అందుకే టీసీపీ ఎడర్ సైజు మినిమం 20 to maximum 60 bytes అని రాస్తాం ఇక్కడ మనం. ఇది ఒక 32-bit ఎడర్ ఫార్మాట్. ఇప్పుడు టీసీపీ ఎడర్ చూద్దాం. ఇక్కడ నుంచి 0 to 16, ఇక్కడ నుంచి ఇక్కడికి 16 bytes సోర్స్ పోర్ట్ ఉంటుంది, ఇంకో 16 బిట్స్ అనేది డెస్టినేషన్ పోర్ట్ ఉంటుంది. అది తర్వాత సీక్వెన్స్ నెంబర్, అక్నాలజ్మెంట్. ఇప్పుడు 1 by 1 డీటెయిల్. ఫస్ట్ సోర్స్ పోర్ట్ అనగానే ఇప్పుడు మనం చెప్పాము కదా, సేమ్ ఇదే ఎగ్జాంపుల్. ఇక్కడ సోర్స్ ఉంటుంది, డెస్టినేషన్ ఉంటుంది, రైట్. సోర్స్ డెస్టినేషన్ మిడిల్కి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఏ సోర్స్ పోర్ట్ నుంచి మెసేజ్ అనేది వెళ్తుంది, సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయ్యేది సోర్స్ పోర్ట్లో. తర్వాత ఇక్కడ డెస్టినేషన్ అనేది, ఇక్కడ ఇంకో డెస్టినేషన్ ఉంటుంది కదా, సో డెస్టినేషన్ పోర్ట్ ఏది, ఎక్కడికి ఆ మెసేజ్ అనేది వెళ్తుంది, డెస్టినేషన్ పోర్ట్ అనేది అదనమాట. సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్. ఒకసారి టీసీపీ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కనెక్షన్ అయినాక
దీని ఇక్కడ ఎక్కడి నుంచి వెళ్తున్న మెసేజ్ అనేది కమ్స్ అండర్ సోర్స్ పోర్ట్ అండ్ వేర్ ఇట్ ఈస్ రీచింగ్ ఇస్ కమ్స్ అండర్ డెస్టినేషన్ పోర్ట్. అదే రాసాం ఇక్కడ. ఇట్ ఐడెంటిఫైస్ ద సోర్స్ పోర్ట్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ డివైస్ యొక్క సోర్స్ పోర్ట్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇంకా డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి ఇట్ ఐడెంటిఫైస్ ద డెస్టినేషన్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ డివైస్. ఈ రిసీవింగ్ డివైస్ యొక్క డెస్టినేషన్ పోర్ట్ని, ఈ రెండింటి యొక్క ఇన్ఫర్మేషన్ సోర్స్ పోర్ట్ అండ్ డెస్టినేషన్ పోర్ట్లో ఉంటుంది. ఇది ఒక 16 బిట్, ఇది ఒక 16 బిట్ ఉంటుంది. తర్వాత సీక్వెన్స్ నెంబర్స్. ఇప్పుడు ఈ సీక్వెన్స్ 1, తర్వాత 2, అట్లా ఒక్కొక్క అన్ని సీక్వెన్స్ నెంబర్స్ ఫార్మాట్లో పంపుతుంది అన్నట్టు, ఒక ఆర్డర్ ఫార్మాట్లో. గోయింగ్ సీక్వెన్స్ నెంబర్స్ whenever the data is sent. సో ఒకవేళ ఇప్పుడు డేటా సెండ్ చేసేటప్పుడు సీక్వెన్స్ ఫామ్లో పంపుతుంది. ఓకే, ఇది ఫస్ట్ సెండ్ చేసింది. సెకండ్ సీక్వెన్స్లో పంపుతుంది ఇంకో ప్యాకెట్. థర్డ్ అలా ఒక సీక్వెన్స్ నెంబర్లో పంపుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యేది సీక్వెన్స్ నెంబర్. ఇది ఒక 16 బిట్ ఉంటుంది. తర్వాత అక్నాలజ్మెంట్ నెంబర్. ఇప్పుడు డేటా అనేది పంపాను, రైట్, ఇక్కడ రాసాను. ఇప్పుడు ఇది ఒక సీక్వెన్స్ నెంబర్లో పంపుతుంది. ఇప్పుడు దీని ప్యాకెట్ 101 నుంచి ఒక 500 వరకు పంపింది అనుకున్నాం. సో ఏదైతే ఫస్ట్ నెంబర్ ఉంటుందో 101, ఇది ఒక సీక్వెన్స్ నెంబర్ అవుతుంది. దీని యొక్క సీక్వెన్స్ నెంబర్ అవుతుంది ప్యాకెట్. ఈ సెగ్మెంట్ యొక్క సెగ్మెంట్ అంటే ఏంటిది? కలెక్షన్ ఆఫ్ బైట్స్ని సెగ్మెంట్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ కలెక్షన్ ఆఫ్ బైట్స్ సెగ్మెంట్స్ని ఈ సెగ్మెంట్ పంపించి ఇప్పుడు అలా కలెక్షన్ ఆఫ్ బైట్స్ 101 నుంచి 500 వరకు ఉన్నాయి అనుకున్నాం. సో అలా 101 అని చూసారా, అది సీక్వెన్స్ నెంబర్ అవుతుంది. సో ఆ సీక్వెన్స్ నెంబర్ స్టోర్ అనేది ఇక్కడ అవుతుంది. ఒక్కసారి ఇక్కడ సెండరు, ఇక్కడ రిసీవర్ కదా, రిసీవర్ నుంచి నాకు నువ్వు పంపిన డేటా వచ్చింది అనేసి అట్లా పంపుతాడు, అక్నాలజ్మెంట్ పంపుతాడు. ఏం చేస్తాడంటే దానికి అక్నాలజ్మెంట్ యాడ్ చేసి పంపుతాడు. ఇట్లా సేమ్ ఇలా సీక్వెన్స్ నెంబర్ ప్లస్ అది సిక్వెన్స్ ప్యాకెట్ ప్లస్ అక్నాలజ్మెంట్. నువ్వు పంపిన డేటా నాకు రిసీవ్ అయింది, అక్నాలజ్మెంట్. అక్నాలజ్మెంట్ పంపితే సెండర్ తెలుసా నేను పంపిన ప్యాకెట్ రిసీవ్ అయిందా లేదా అని. సో ఈ అక్నాలజ్మెంట్ పంపుతుంది కదా అది. సో ఈ అక్నాలజ్మెంట్ పంపుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అక్నాలజ్మెంట్ పంపుతుంది. నేను నెక్స్ట్ ప్యాకెట్ సెండ్ చేస్తున్నాను, న్యూ కంటిన్యూషన్ స్టార్ట్ అని అక్నాలజ్మెంట్ పంపి నెక్స్ట్ స్టార్ట్ చేస్తుంది. సో ఈ అక్నాలజ్మెంట్ డేటా అంటే ఇక్కడ స్టోర్ అవుతుంది, ఈ అక్నాలజ్మెంట్ నెంబర్లో స్టోర్ అవుతుంది. తర్వాత డేటా ఆఫ్సెట్. ఈ అక్నాలజ్మెంట్ ఏముంటుంది? ఇట్ ఆల్సో 32 బిట్. ఇది ఒక 32 బిట్ సీక్వెన్స్ నెంబర్స్ 32 బిట్. ఈ రెండు 16 అని రాసిన, 32 ఇది 32, ఇదంతా 32. ఇక్కడ వరకు 16, ఇక్కడ వరకు 16, సారీ. ఇది 32 బిట్, ఇది 30 బిట్. సో ఇది ఒక 32 బిట్. వాట్ ఎవర్ అక్నాలజ్మెంట్ ఫ్లాగ్, this number contains next sequence number of the data byte to be expected and previous data received. ఈ అక్నాలజ్మెంట్లో నెక్స్ట్ చెప్పాను కదా, నెక్స్ట్ ఈ అక్నాలజ్మెంట్ ఏం చేస్తుంది? నెక్స్ట్ నేను ఏ ప్యాకెట్ పంపుతున్నాను ఈ అక్నాలజ్మెంట్ చెప్తుంది. ఈ అక్నాలజ్మెంట్ ఏం చేస్తుంది? నాకు డేటా రిసీవ్ అయిందని ప్రీవియస్ చెప్తుంది. అట్లా ఈ అక్నాలజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అంటే అక్నాలజ్మెంట్ నెంబర్లో ఉంటుంది. తర్వాత డేటా ఆఫ్సెట్ అనేది ఇది 4 బిట్, ఇది 4 అంటే 4 + 4 8, 8 + ఆగండి, ఇది 4. డేటా ఆఫ్సెట్ అనేది 4 ఉంటుంది. ఓకే, ఈ ఆఫ్సెట్ ఏం చేస్తుంది? 4 బిట్ ఆఫ్సెట్. ఇట్ ఇంప్లైజ్ ద బోత్ సైజ్ ఆఫ్ ద TCP header, ఆఫ్సెట్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద కరెక్ట్ ప్యాకెట్. TCP header సైజ్ అంటే డేటా ఆఫ్సెట్లోనే ఉంటుంది. అలానే ఆఫ్సెట్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద కరెంట్ ప్యాకెట్ యొక్క ఆఫ్సెట్ సైజు, దాంతోపాటు TCP header యొక్క సైజు డేటా ఆఫ్సెట్లో ఉంటుంది. ఇది ఒక 4 బిట్. తర్వాత వచ్చి రిజర్వ్డ్ 3 బిట్ ఉంటుంది. రిజర్వ్డ్ ఇది ఒక 3 బిట్. ఇది ఏం చేస్తుంది? ఫర్ ఫ్యూచర్ యూజ్. ఎప్పుడైనా మనకు ఫ్యూచర్ యూజ్ అయినప్పుడు ఇది కావాల్సినప్పుడు రిజర్వ్ వాడతాం. సో ఫ్లాగ్స్ ఉంటాయి. ఈ ఫ్లాగ్స్ అకార్డింగ్ టు ఫ్లాగ్ బిట్ ఆపరేషన్స్ పర్ఫార్మ్. 1 2 3 4 5 6 టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి URG చూద్దాం. URG అంటే అర్జెంట్ ఫ్లాగ్. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉంటుంది అర్జెంట్ పాయింటర్ అని. ఓకే, ఈ అర్జెంట్ పాయింటర్ ఒక 16 బిట్. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం 32. ఇవన్నీ ఇట్లా ఉన్నాక ఫుల్ బాక్స్ ఫీల్డ్ ఉన్నాక 32, ఇలా ఆఫ్ ఉన్నాక 16 బిట్. ఇది 4, ఇది 3, ఇది 16, ఇది 16, ఇది 16, ఇది 32. ఓకే, ఇప్పుడు అర్జెంట్ అనేది ఒక 62. అర్జెంట్ పాయింటర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే అర్జెంట్ ఫ్లాగ్ URG ఫ్లాగ్ లోపల ఉంటుంది. అర్జెంట్ పాయింటర్ అంటే ఏం చూద్దాం డీటెయిల్గా. ఈ అర్జెంట్ పాయింటర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫ్లాగ్లో స్టోర్ కాబట్టి URG ఫ్లాగ్ అనేది ఉంటుంది. డిఫరెంట్ 6 ఫ్లాగ్స్ ఉంటాయి. అది అర్జెంట్ ఫ్లాగ్ 1 0. ఫ్లాగ్స్ ఎప్పుడు 1 ఆర్ 1 అన్న పెడితే 0. 1 అంటే ఆపరేషన్ చేయమని, 0 అంటే ఏం చేయకని, అలా అనమాట. SYC సీక్వెన్స్ నెంబర్ యొక్క ఈ సీక్వెన్స్ ఫ్లాగ్ అనేది అలా స్టోర్ అవుతుంది. దట్ అక్నాలజ్మెంట్ ఫ్లాగ్ 1 ఉన్నాకో ఓకే, అక్నాలజ్మెంట్ 1 ఉన్నాకో ఓకే నాకు రిసీవ్ అయినని, అలా అనమాట. ఈ అక్నాలజ్మెంట్ ఫ్లాగ్ ఉంటుంది.
సింక్రనైజ్ ప్యాకెట్ ఒక ఫ్లాగ్ ఉంటుంది. తర్వాత పుష్ అంటే యూస్ఫుల్ ఫర్ సెండింగ్ డేటా. ఈ పుష్ ఫ్లాగ్ దేనికి పనికి వస్తుంది? డేటా సెండ్ చేయడానికి. ఆర్ఎస్టీ ఉంటుంది. రీసెట్ కనెక్షన్, ఒకవేళ వాటి ప్యాకెట్ రిసీవ్ అవ్వటలేదు ఎన్నిసార్లు పంపినా రిసీవర్కి, అప్పుడు ఏం చేస్తాడు? కనెక్షన్ని రీసెట్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాం? ఇక ఆర్ఎస్టీ అని ఉంది సార్, ఈ ఆర్ఎస్టీ ఫ్లాగ్ సెట్ టు బి 1. అప్పుడు ఆర్ఎస్టీ ఫ్లాగ్ 1 అయినప్పుడు ఆ కనెక్షన్ అనేది రీసెట్ అవుతుంది. ఈ ఆపరేషన్ అంటే ఫ్లాగ్స్ లోపల జరుగుతుంది. తర్వాత FIN అంటే ఫినిషింగ్, కనెక్షన్ అయిపోయింది అనేసి ఫినిషింగ్. ఇవన్నీ కమ్స్ అండర్ ఫ్లాగ్స్. తర్వాత విండో సైజ్ 16 bit. దిస్ ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫ్లో కంట్రోల్ బిట్వీన్ ద 2 స్టేషన్. అయితే ఫ్లో కంట్రోల్ ఉంటుందో బిట్వీన్ 2 స్టేషన్ అదంతా చూసుకునేది విండో సైజ్లో. ఇండికేటింగ్ ద అమౌంట్ ఆఫ్ బఫర్ దట్ ద రిసీవర్ indicating the amount of buffer the receiver is allocated for the segment. ఎంత బఫర్ ఈజ్ అలొకేట్ చేసినాం రిసీవర్కి ఒక సెగ్మెంట్కి, ఆ ఇన్ఫర్మేషన్ దీని ఉంటుంది. ఫ్లో కంట్రోల్ అంటే ఏంటిది? సెండ్ ఇట్లా పంపుతూనే ఉంటాం కదా, అక్కడ బఫర్ ఉంటుంది. ఆ బఫర్లో స్టోర్ అయ్యి రిసీవర్కి వెళ్తుంది కదా. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఫస్ట్ ఫ్లో కంట్రోల్కి మనకు వస్తుంది విండో సైజ్ అనేది. ఫ్లో కంట్రోల్ అంటే ఏంటిది? బఫర్ వస్తుంది దాంట్లో. సో ఇండికేటింగ్ అమౌంట్ ఆఫ్ బఫర్ ద రిసీవర్ ఈజ్ అలొకేటెడ్. సో అక్కడ ఎంత బఫర్ ఉంటే మనం అంత అక్కడ పంపి దాని అకార్డింగ్ టు మన స్పీడ్ పెట్టుకోవచ్చు అనమాట. అందుకే ఆ బఫర్ ఎంత పెట్టావు నువ్వు ఆ రిసీవర్ దగ్గర, ఎంత అలొకేట్ చేస్తావు ఆ సెగ్మెంట్కి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా విండో సైజ్లో ఉంటుంది. తర్వాత చెక్సమ్. ఈ చెక్సమ్ అనేది ఏం వాడతాం? ఎర్రర్ కంట్రోల్కి. ఇంతకుముందు చాప్టర్లో చూసుకుంటే ఫస్ట్ చాప్టర్లో మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. చెక్సమ్ అనేది ఒక ఎర్రర్ ఎర్రర్ని చెక్ చేయడానికి ఒక మెకానిజం. సో చెక్సమ్ ఫర్ ఎర్రర్ డేటా అండ్ సూడోకోడ్ ఎర్రర్, దాంట్లో ఎర్రర్ ఉండో లేదో ఎర్రర్ చెక్ చేస్తే ఎర్రర్ కంట్రోల్కి చెక్సమ్ వాడతాం. ఈ చెక్సమ్ ఫీల్డ్ 16 bit. తర్వాత లాస్ట్ ఆప్షన్స్ అనేది తర్వాత అర్జెంట్ పాయింటర్ ఉంది. అర్జెంట్ పాయింటర్ వెన్ అర్జెంట్ ఫ్లాగ్ ఈజ్ సెట్ టు బి 1, అర్జెంట్ పాయింటర్ ఈజ్ యాక్టివేటెడ్. చెప్పినా ఈ ఫ్లాగ్స్లో URG అని ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఒక అర్జెంటు ఆపరేషన్ చేయాలనుకుంటాం, ఒక అర్జెంటుగా ఒక సెగ్మెంట్ పంపాలనుకుంటాం, ఇది ఆపేసి, సో మనం ఏం చేస్తాం? అర్జెంట్ పాయింటర్ని 1 సెట్ చేస్తాం. అప్పుడు ఈ ఫ్లాగ్ అనేది 1 పెట్టినాకనే ఈ అర్జెంట్ పాయింటర్ అనేది యాక్టివేట్ అవుతుంది. తర్వాత లాస్ట్ ఆప్షన్స్ యూజ్డ్ ఫర్ ద ఫ్యూచర్ పర్పస్. వాళ్ళు ఫ్యూచర్ పర్పస్లోకి మనం ఆప్షన్ వాడతాం. ఇది ఒక 32 bit. ఈ 32 bit ఇది అనమాట. ఇంకోసారి రిపీట్ చేస్తే ఎడర్ లెంత్ అనేది కేవలం 20 bit ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆప్షన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే అప్పుడు 40 కూడా యాడ్ చేస్తే 60. సో వీ కెన్ రైట్ దట్ TCP ఎడర్ సైజ్ ఇస్ ఫ్రమ్ మినిమం 20 bytes టు లాంగ్ టు మ్యాక్సిమం 60 అలా అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.